హాయ్ స్టూడెంట్స్, మనము నిన్నటి వీడియోలో 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 1.3లో 4 సమ్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము కదా నాన్న. ఇవాళ 5th సమ్ అండ్ 6th 7th సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇఫ్ 2/5 ఆఫ్ ఏ నెంబర్ exceeds 1/4 of the same number by 36, find the number. Okay. So, if 2/5 of a number exceeds 1/4 of the same number, okay, by 36, find the number. Okay. So, one number కంటే 2/5 పార్ట్ ఒక నెంబర్ ఉంటుందంట. దానికి 1/7 పార్ట్ ఆఫ్ ఎక్సీజ్ అంటే ప్లస్ 36 ఎక్కువగా ఉంటుందంట. సో దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో దాని నెంబర్ ఏంటిది మనకు తెలియదు కదా. సో మనం ఫైండ్ ద నెంబర్, ఆ నెంబర్నే మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫిఫ్త్ సమ్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మనకు లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సో ఈ ఎక్స్కి 2/5 పార్ట్స్ అండ్ ఎక్స్ ఈజ్ 1/5 1/7 పార్ట్స్ యాడ్ చేస్తే దిస్ ఈజ్ ద 36 వస్తుంది అని చెప్తున్నాడు. 2/5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/7 ఎక్స్ ప్లస్ 36. ఓకే, సో 2/5 ఎక్స్, ఈ నెంబర్ ఎక్స్ ఇది తీసుకొద్దాం, 1/7 ఎక్స్, ఓకే, ఈజ్ ఈక్వల్ 36. రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చాను. ఓకే, సో 2/5 హియర్ డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాటిని సేమ్ చేయాలి అంటే ఎల్సిఎం ఆఫ్ 5, 7. 5, 7 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 5 7 జా 35. ఓకే, సో 2 into 2/5 7 జా 7 జా ఎక్స్ మైనస్ 1/7 5 జా 5 జా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 36. ఓకే, సో 7 2 జా 14/35 ఎక్స్ మైనస్ 5/35 x is equal 36. 14 minus 5, how much? 9x is equal 9x by 35 is equal 36. సో ఎక్స్ వాల్యూని ఇక్కడే ఉంచి మిగతా రిమైనింగ్ వాల్యూస్ని అటు తీసుకెళ్దాం. సో 36 ఇంటూ డివైడ్లో ఉంది, అప్లోకి వెళ్ళిపోతుంది 35, డౌన్లో ఉన్న వాల్యూ, ఈ అప్లో ఉన్న వాల్యూ డౌన్కి వచ్చేస్తుంది. సో 9 1 జా 9, 9 4 జా 36. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 35 into 4, how much? 4 5 జా 20, 4 3 జా 12, 14, so 140. The number is equal to how much? The number is equal to 140. ఈ 140కి 2/5 ఆ పార్ట్స్ ఎక్స్ని మళ్ళీ అలాగే -1/xని చేస్తే మనకు 36 వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద 5th సమ్. నెక్స్ట్ 6th సమ్ 2 pieces of length 2 3/5 meters and 3/10 meters are cut off from a rope 11 meters long. What is the length of the remaining rope? 2 pieces of length. ఓకే, 2 pieces లాగా కట్ చేశారు. మొత్తం రోప్ ఎంత ఉందంట? 11 meters ఉందంట. ఓకే, 11 meters రోపులో 2 pieces ఇవి కట్ చేశారు. 2 3/5 meters లెంత్ అండ్ 3/10 meters లెంత్లో కట్ చేశారు 2 pieces. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, మొత్తం 11 కదా,
11 మీటర్స్లలో అది ఎంత ఉంటుంది అని అంటున్నాడు. సో మనం ఏం చేయాలి, 11 మీటర్స్లలో అది ఎంత ఉంది అంటే ఫస్ట్ ఆ టూ పీసెస్లా కట్ చేశాడు కదా, దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి తర్వాత టోటల్ రోప్లో నుంచి మైనస్ చేస్తే అప్పుడు మనకు రిమైనింగ్ రోప్ అనేది వస్తుంది. ఓకేనా? సో 2 పీసెస్ ఆఫ్ లెంత్ ఎంత, ఫస్ట్ పీస్ ఆఫ్ లెంత్, ఫస్ట్ పీస్ ఆఫ్ లెంత్ how much, 2 3/5 meters. Second piece how much, second piece of length how much, 3/10 meters. Okay, సో దిస్ రోప్ అండ్ దిస్ పీస్ రోప్ ఉంది కదా, ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేయాలి. ఓకే, సో 2 3/5 ప్లస్ 3 3/10. సో 2 3/5 ప్లస్ 3 3/10ని యాడ్ చేయాలి. దిస్ ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎస్, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలంటే ఏం రాయాలి, ఫస్ట్ డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్ ప్లస్ న్యూమరేటర్. డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్ చేద్దాం. ఈ 2 into 5 how much, 2 5s are 10. 10 plus 3 13. 13/5 plus 3 10s are 30. 30 plus 3 33/10. ఓకే, సో మళ్ళీ ఇక్కడ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎల్సిఎం ఆఫ్ 5, 10. సో 5, 10 ఎల్సిఎం చేస్తే 5 1s are 5 2s are 1 1. సో 5 into 2 10. సో ఎల్సిఎం ఏంటిది 10. డినామినేటర్ ఏమవుతుంది అప్పుడు 10 కాబట్టి మనం డివైడ్ చేయాలి. 13/5 into 2 into 2 plus 33/10. సో 13 2s are 26/10 plus 33/10. So how much, 3 plus 6 9 5 59/10. సో దిస్ ఈజ్ ఆ రెండు పీసెస్ లెంత్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు టోటల్ హౌ మచ్ రోప్ లెంత్, టోటల్ లెంత్ ఎంత రోప్ది, టోటల్ లెంత్ ఆఫ్ రోప్, టోటల్ లెంత్ ఆఫ్ రోప్ హౌ మచ్, 11 meters. ఓకే, సో ఇక్కడ 2 pieces లా కట్ చేశారు కదా, వాటి లెంత్ ఎంత, 2 pieces length rope how much, 59/10 meters. ఓకే, సో ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. టోటల్ లెంత్లో నుంచి ఈ రెండు రోపుల లెంత్ని మైనస్ చేస్తే మనకు వస్తుంది 11 minus 59/10. ఓకే, సో 11, దిస్ ఈజ్ ద డినామినేటర్ 1. సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇంటూ 10 into 10. 11 10s are 110/10 minus 59/10. ఓకే, సో 110 minus 59 how much, borrowing 10 here 1, next again borrowing 10 minus 5 51/10. ఓకే, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 10 5s are 51. సో 5 1/10 meters. సో రిమైనింగ్ ద లెంత్ ఆఫ్ రిమైనింగ్ రోప్ ఎంత, ద లెంత్ ఆఫ్ రిమైనింగ్ rope how much, 5 1/10 meters. అండర్స్టాండ్? ఫస్ట్ 2 పీసెస్గా కట్ చేసింది యాడ్ చేసి టోటల్ రోప్లో నుంచి ఆ 2 పీసెస్ని మైనస్ చేయాలి. అప్పుడు మనకు నెక్స్ట్ రిమైనింగ్ రోప్ ఎంత ఉంటుందో మనకు వస్తుంది. 7th one, ద కాస్ట్ ఆఫ్ 7 2/3 meters of cloth is 12 3/4 rupees. Find the cost per meter.
per meter అంటున్నారు. ఓకే, సో 7 2/3 meters క్లాత్ కాస్ట్ ఇచ్చారు. ద కాస్ట్ ఆఫ్ 7 2/3 meters ఆఫ్ క్లాత్ ఎంత? 12 రూపీస్ 3/4. ఓకే రూపీస్. మరి ద కాస్ట్ ఆఫ్ 1 meter హౌ మచ్ అని అడుగుతున్నాడు. ద కాస్ట్ ఆఫ్ పర్ మీటర్ అంటే 1 meter అని హౌ మచ్ అని క్వశ్చన్ వేస్తున్నారు. సో 7 2/3 meters కాస్ట్కి 12 రూపీస్ 3/4 రూపీస్ అయింది. మరి 1 meterకి హౌ మచ్? ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం. క్రాస్ మల్టిప్లై ఇక్కడ ఏం లేదు అంటే అది ఎక్స్ అని. 7 2/3 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 into 12 3/4. సో హియర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ గివెన్. సో మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. 3 7 జా 21, 21 ప్లస్ 2 22 23 23/2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 12 12 4 are 48 49 50 51 51/4. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ ఇది ఉన్న లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్లోకి తీసుకెళ్దాం. అప్పుడు డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. 51/4 ఇంటూ 2/23. ఓకే, సో 2 1 జా 2 2 జా క్యాన్సిలేషన్ చేస్తున్నాను. నెక్స్ట్ హియర్ 51 into 1/2 into 23. So 51 1 ja 51/2 2 3 ja 6 2 2 ja 4 46. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 46 51 1 ja 46. హియర్ బారోయింగ్ 11 4 11 minus 6 5. సో 1 ఇంకా పాయింట్లలో వెళ్ళిపోదామా. 7 3 21 22 23. But here 3. So here 3 4 not cancel nana. So 51 3 and 15 by 12 8 9 92. ఓకే 153/92 వస్తుంది. ఇక్కడ ఒక్కటి నెంబర్ చేంజ్ అయ్యే వరకు మొత్తం ఆన్సర్ డిఫరెంట్ వచ్చింది చూడండి. 153 divided 92. 92 పెరుగో 1 జనా 92 2 జా 2 2 జా 4 2 9 జా 18. సో 1 జా ఓన్లీ 192 హియర్. ఓకే, సో 1 15 minus 9 6 61. సో 0.0 92 6 జా 6 2 జా 12 6 9 9 5 జా 45 9 6 జా 54 55. సో రిమైనింగ్ మళ్ళీ 7 జా చెక్ చేద్దాం. 92 into 7 7 2 జా 14 9 7 జా 63 64. సో దిస్ ఈజ్ ద బిగ్, అది బిగ్ అవుతుంది 64. సో స్మాల్ 6 జా 5 5 2. సో యూఆర్ బారోయింగ్ 10 minus 2 8. హియర్ 10 5 10 minus 5 5. మళ్ళీ 0 రాద్దాం. అగైన్ 6 జా 552. సో బారోయింగ్ 8 హియర్ 7 2. So this is 1.66 rupees. So the cost of per meter value anta? The cost of 1 meter is equal 1 rupee 66 paise.
ఓకే, ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది, మళ్ళీ 2s అనో 1 అనో వస్తూ ఉంటుంది. సో కంటిన్యూ అవుతూ ఉంటుంది దాన్ని. నెక్స్ట్ 8th sum. Find the area of rectangular park which is 18 3/5 meters long and 8 2/3 meters broad. Okay, so one park is there nana. ఆ పార్క్ అంటే లెంత్ ఏమో 18 3/5 meters ఉంది, బెడ్త్ ఏమో 8 2/3 meters ఉంది. ఓకే, సో దాని ఏరియా ఎంత అని అంటున్నారు. సో రెక్టాంగులర్ ఏరియా ఎంత? రెక్టాంగులర్ ఏరియా ఎంత? ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫార్ములా లెంత్ ఇంటూ బెడ్త్. సో ఫస్ట్ రాద్దాం. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 18 3/5 meters. బెడ్త్ అనొచ్చు, బెడ్త్ అన్నా బ్రాడ్ అన్నా ఒకటే. బ్రాడ్ ఈజ్ ఈక్వల్ టు 8 2/3 meters. సో ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ అంటున్నాడు కదా. సో రెక్టాంగిల్ హౌ మచ్? లెంత్ ఇంటూ బెడ్త్. లెంత్ హౌ మచ్? 18 3/5 meters into 8 2/3 meters. సో దిస్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలంటే డినామినేటర్ ఇంటూ హోల్ నెంబర్ ప్లస్ న్యూమరేటర్. సో దిస్ ఇంటూ దిస్, డూ ఇట్. 18 5 90, 90 plus 3 93/5 into 8 3s 24, 24 plus 2 26/3. ఓకే, సో దిస్ 2 ఇట్ని మళ్ళీ ప్రోడక్ట్ చేయాలి కదా. సో ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయో చూద్దాం. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 3 1s 3 3s 9, 3 1s 3 31. ఓకే, మళ్ళీ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? నో. సో 31 into 26/5 into 1. So 31 into 26, how much? 6 1s 6, 6 3s 18 over. Next 2 1s 2, 2 3s 6, 6 10 7 8, 806/5. సో దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 806, 5 1s 5, bring down 0, 3 30, 5 6 30, again bring down 0 6. Okay, 5 1s 5, next 1, so here point 0, 5 2s 10. So what is the answer? 161.2. So area enta? The area is equal to 161.2 meters square. ఎందుకు? మనకు వాల్యూ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇవాటి వీడియోలో మనము 5th 6th 7th 8th సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా నాన్న. తర్వాత వీడియోలో మనము 9th 10th 11th సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.